నటి మాజీ ఎంపీ జయప్రదకు వరుస కష్టాలు తప్పడం లేదు. చెన్నై థియేటర్ ఉద్యోగుల ఈఎస్ఐ స్కామ్లో ఆమెకు 6 నెలల జైలు శిక్ష పడిన సంగతి మరిచిపోకముందే మరో వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఇప్పుడు 2019లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు ఆరోపణలపై ఆమెకు మరోసారి కష్టాలు తప్పేలా లేవు. ఆ కేసులో ఆమె కోర్టుకు హాజరు కాకపోవడంతో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు సీరియస్ అయింది. ఒక్కసారి కూడా హాజరు కాకపోవడంతో అభ్యంతరం చెప్పింది. జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆమెను అరెస్ట్ చేసి 27న కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. జయప్రదను ఈ నెల 27న రాంపూర్ కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. కోర్టు అరెస్ట్ చేయమని కూడా ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, నటి జయప్రద మాజీ ఎంపీ జయప్రద అరెస్టుకు రాంపూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇప్పటికే కోర్టు జారీ చేసింది. దాదాపు ఆమె ఇప్పటికే 7 సార్లు వారెంట్ ఇష్యూ చేసినప్పుడు కూడా ఆమె కోర్టుకు రాకపోవడంతో ఆమె పైన మరోసారి కోర్టు సీరియస్ అయింది. ఆమెకు ఇప్పటికే అరెస్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. మరోవైపు అనేక సందర్భాలు దాదాపు 7 సార్లు కూడా కోర్టు నోటీసులు పట్టించుకోకపోవడం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు కూడా ఆమె లెక్క చేయకపోవడంతో ఈసారి కోర్టు తాజాగా మరోసారి విచారణ జరిపి ఆమెకు 27వ తేదీన ఆమె కోర్టులో హాజరుపడుతుందిగా, ఆలోపే ఆమెను అరెస్ట్ చేయాల్సిందిగా కూడా స్పష్టమైన ఆదేశాలను రాంపూర్ ఎస్పీకి కోర్టు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తన నియమాలకు సంబంధించి 2019 ఎన్నికల సందర్భంలో ఆమె భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన ఆ సందర్భంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాలన్న ఆరోపణలపై ఆమె పైన 2 కేసులు నమోదయ్యాయి. ఆమెపై జారీ చేసిన 7 అరెస్టు వారెంట్ కూడా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం కోర్టు నిర్ణయం తీసుకుంది. తాజాగా 27వ తేదీన ఆమెను కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఇప్పటికే ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. 27వ తేదీన ఆమె కోర్టు ముందు హాజరవుతారా లేదంటే ఈ లోపే హైకోర్టును ఆశ్రయిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దాదాపు ఒకసారి కాదు 2 సార్లుగా దాదాపు 7 సార్లు కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు వాటిని పట్టించుకోకపోవడము, వాటిపైన స్పందించకపోవడంతో కోర్టు ఈ రోజు తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసి 27వ తేదీన తన ముందు హాజరుపరచాల్సిన ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.